ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, ప్రజాప్రతినిధులకి, అలాగే స్నేహితులు, శ్రేయోభిలాషులు, పెద్దలందరికీ కూడా మా స్వాగత సమాంజలి తెలియజేస్తూ ఈ సమావేశానికి విశిష్ట అతిథులు అయినటువంటి శ్రీమతి నల్లమెల్లి మంగాతయ్య గారు, వెంకటరెడ్డి గారు, జడ్పీటీసీ వేదికను సాధారణంగా ఆహ్వానించాలని నేను ప్లాన్తో వారికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. వెంకటరెడ్డి గారు సార్. శ్రీ చంద్రమండ రామకృష్ణ గారు కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే లల్ల సర్పంచ్ గారు వారు కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వారి వేదికను అలంకరించేటప్పుడు మీ యొక్క ఆనందాన్ని కూడా తెలియజేయాలని చెప్పడం ద్వారా, అలాగే మన ఎంఈఓ గారు 1, డివైఓ గారు ఆంధ్రవేలో ఉన్నారు సారు. తర్వాత ఎంఈఓ 2 సూర్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎండిఓ ఆఫీసులో ఏఓగా పనిచేస్తున్నటువంటి వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఫణికృష్ణారెడ్డి గారు యోగా మాస్టర్, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మీ యొక్క ఆనందాన్ని తెలియచేయాలని, ఇంకా విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ ప్రజల కార్యక్రమాన్ని మన యొక్క జడ్పీటీసీ గారు నల్లమెల్లి మంగాతయ్య గారు, సార్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫోటోగ్రఫీ తీయవలసిందిగా చాలా వైభవంగా జరుగుతుంది. నల్లమెల్లి పెంచాలని కోరుతున్నాం. అలాగే ఉపాధ్యాయ బృందం తరఫున కూడా దినోత్సవం 2025 ప్రతి సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే తెలియజేసుకుంటూ మరి నేను మీ ముందటి నాకెంత గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి అటువంటి అద్భుతమైన గురువు అందరికీ నా పాదాభివందనాలండి. అలాగే ఈ రోజున ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న అందరికీ కూడా నా అభివందనాలు. మరి మా మిత్రుడు పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. సోదర ఉపాధ్యాయులకి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మన రాయవరం మండలంలో 16 మంది టీచర్స్ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నపిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంత ఉన్నతమైనది, ఎంత ఆదర్శప్రాయమైనది అనే విషయం అంటే ఈ జర్నీలో తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ బుట్టింగ్ ఇనీషియల్గా మన అపాయింట్ అయినప్పుడు ఏ విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఉద్యోగం రావాలనే ఒక తపన తప్పితే మోడల్ ప్రైమరీ స్కూల్
ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా జిల్లా ఉత్తమాగ్రహం వాటి ఇంత చేసినందుకు మన శాఖ వారికి నా యొక్క అకృతంగా నేర్చుకుంటున్నాను సార్. అదేవిధంగా మరి నా అనుభవంలో చెప్పేది ఏంటంటే పాఠశాల అరగడం ముందు వెళ్తే అన్ని పని చక్కబెట్టడం ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన కరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవత విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువు నేను అవార్డు గ్రహణం చేసినటువంటి సభ్యుల గురించి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డుతో మరింత బాధ్యత నా మీద ఉన్నదని ఆలోచిస్తూ విద్యార్థులు మరింత గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని కిరణం నీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన